23, 22, 21 ఏంటి చెప్పండి? ఏంటి మా ఏజా? కాదు. నితిన్ జయం సినిమాతో 20 ఇయర్స్ కంప్లీట్ చేశాడు. దిల్ సినిమాతో 22 ఇయర్స్ కంప్లీట్ చేశాం. ఆర్యా సినిమాతో ఎంటర్ అయిన వేణు 21 ఇయర్స్ కంప్లీట్ చేశాడు. ఇట్స్ ఈజ్ ఓన్లీ కోఇన్సిడెన్స్. ఎందుకో ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, ఎవరు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాం, అన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్తో ఎంటర్ అయ్యాం. మా బ్యానర్ పెట్టి దిల్ సినిమాతో 22 ఇయర్స్, మాకంటే ముందు 1 ఇయర్ సీనియర్ మాకు జయం సినిమాతో. సో ఆర్యా సినిమాకు జూనియర్. సో ఆ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూగా లాస్ట్ 21 ఇయర్స్ మాతోనే జర్నీ చేస్తున్న శ్రీరామ్ వేణు. అండ్ కమ్ టు ద తమ్ముడు. ఆల్ టెక్నీషియన్స్ ప్లీజ్ కమ్ టు డయాస్. గుహన్, శేఖర్, రాధా గారు, అజనీష్ అండ్ విఎఫ్ఎక్స్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ అండ్ జొన్న విత్తుల గారు. టెక్నీషియన్స్ని ఎందుకు రమ్మన్నా అంటే, ఈ సినిమా శ్రీరామ్ వేణు తను అనుకున్న కథని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వీళ్ళందరిది బెండ్ తీశాడు. అంటే ఆ సినిమా అవుట్పుట్ వచ్చే వరకు మాకు తెలుసు ఒక్కొక్క టెక్నీషియన్స్ ఎంత కష్టపడితే అది వచ్చింది. ఫస్ట్ సమీర్ డిఓపి ఉండే, తర్వాత గుహన్. ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు మీరు, ఎందుకంటే మేము సినిమా చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాను. గుహన్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ శేఖర్, ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమాకు ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా ఒక విజువల్ న్యాచురల్గా ఉండేలాగా గుహన్ గారు డైరెక్టర్ అడిగినట్టు శేఖర్ చేశాడు. థ్యాంక్ యూ శేఖర్. తర్వాత యు ఆర్ ద లాస్ట్ పర్సన్, వెయిట్. అండ్ విఎఫ్ఎక్స్ ఈ సూపర్వైజర్. ఈ సినిమా 2 గంటల 34 నిమిషాలు ఉంటే వేణు ఈ సినిమాలో ఆల్మోస్ట్ 2 అవర్స్ విజువల్స్ విఎఫ్ఎక్స్ ఉండేలాగా చిన్న చిన్న షార్ట్స్ కానీ పెద్ద షార్ట్స్ కానీ రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు. అలాంటిది వర్కౌట్ చేసి ఆ అవుట్పుట్ తీసుకొచ్చిన విఎఫ్ఎక్స్ సూపర్వైజర్కు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జొన్న విత్తుల గారు ఇందాక మాట్లాడారు, అమ్మవారు సాంగ్ రాశారు. ఎందుకో ఈ సినిమాకి ఆ అమ్మవారు సాంగ్ వచ్చిన తర్వాతనే ఒక వైబ్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ జొన్న విత్తుల గారు. అండ్ నితిన్, సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి, మేము చూసాం. ఎస్, నితిన్ కొంచెం లాస్ట్ 4-5 సినిమాలు ఆడలేదని లోలో ఉన్నాడు. ఈజ్ కమ్ బ్యాక్ ఫిలిం. సౌండ్ సరిపోలా. ఎందుకంటే అందరము సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం. ఫెయిల్యూర్స్ లేకుంటే సక్సెస్ విలువ లేదు. సో ఇప్పుడు నితిన్కి కూడా అంతే. ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వస్తే, మొన్నే నాకు ఇంటర్వ్యూలో చెప్పాను, ఎప్పుడో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు, బాల్ ఎంత స్పీడ్గా కింద పడితే అంతే స్పీడ్లో పైకి వస్తుంది. సో ఈ సినిమాతో మళ్ళీ నితిన్కి ఒక మంచి సక్సెస్ రాబోతుంది. అండ్ థ్యాంక్ యూ నితిన్.